గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేదిక ముఖ్య అతిథి చేసిన కేంద్ర మంత్రి వారు బొబ్బల శ్రీనివాసరావు గారికి, వేదిక పెద్దలకు, వేదిక ఉన్న వార్డు ప్రజలకు అందరికీ కూడా ముందు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన శాసనసభ్యులు రంజిబాబు గారిని మరి ఈ 100 రోజుల పరిపాలన కోసం మన అమలు జరిపిన కార్యక్రమం కోసం ఆయన విడమని చెప్తారు. ఆయన తర్వాత మన కేంద్ర మంత్రులు గారు కూడా మాట్లాడిన తర్వాత మనం ఒక 4 గ్రామాలకి కేక్ కటింగ్ కూడా ఉంది. అది అయిన తర్వాత ఒక 4 ఇళ్ళకి వెళ్ళి మన వివరంగా ఈ విషయాలలో ఇద్దరు కూడా చెప్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మన శాసనసభ్యులు రంజిబాబు గారిని ఆయన ప్రసంగాన్ని చూడాలని కోరుతున్నాం. మన పార్లమెంట్ సభ్యులు బొబ్బల శ్రీనివాసరావు గారు మరి 7 నియోజకవర్గాల్లో అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ముందుగా ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన పంపించే తర్వాత శాసనసభ్యులు మాట్లాడతారు. ఆయన ప్రసంగించాలని కోరుతారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ భీమవరం అసెంబ్లీలో వార్డు వారీగా సమావేశాలు సభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. అందులో మొట్టమొదటిగా భీమవరం అసెంబ్లీకి సంబంధించి పట్టణంలోనే కాదు మొట్టమొదటి ఈ విధంగా సభ నిర్వహించేటువంటి అదృష్టం మీ వార్డుకు కలిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు శ్రీ పురపతి రామాంజనేయులు గారికి, సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారికి, చంద్రశేఖర్ గారికి, రామలింగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశా, ముందు నేను మాట్లాడేస్తాను సార్ అంటే ముందు ఆయన మాట్లాడితే ఈ మధ్యన 2-3 పనులు చెప్పి ఆయన వర్మగారు చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను ముందే మాట్లాడేస్తే ఆయన అడిగేది లేదు, నేను చెప్పేది లేదు కాబట్టి ముందే మాట్లాడేస్తాను. అలాగే నర్సాపురాన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్కి సంబంధించి ప్రధానమంత్రి గారు ఇవాళ వర్చువల్ కాన్ఫరెన్స్లో ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. పెద్దమైన వాళ్ళంకలో అక్కడికి వెళ్లాల్సి ఉంది కాబట్టి అనుమతి తీసుకుని ముందుగా మాట్లాడుతున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచినటువంటి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వేళ చక్కని విజన్ ఉన్నటువంటి నాయకులు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ 100 రోజుల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, గతంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేకూర్చేటువంటి పథకాలను దాదాపు 100కు పైగా పథకాలను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ముందుగా మనందరికీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి పెన్షన్ నేరుగా 4,000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి పెన్షన్ 2,000 ఉంటే 2019లో 3,000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో కలిపి 1000 రూపాయలు పెంచితే
నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ నేరుగా 1,000 రూపాయలు పెంచి 4,000 చేసినటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా పెండింగ్ సంబంధించి 3 నెలలు ఉంటే అది కూడా కలిపి 7,000 రూపాయలు మంజూరు చేశారు మొదటి నెలలోనే. అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఇంటికి ఇచ్చేటువంటి స్థలాన్ని పెంచడం జరిగింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. అలాగే గృహానికి సంబంధించేటువంటి ఆర్థిక సహాయాన్ని 4 లక్షలకు పెంచడం జరిగింది ప్రధానమంత్రి గారు మోడీ గారు. మరొక 2 కోట్ల ఇల్లుని కేటాయించడం జరిగింది ఇల్లు లేనటువంటి నిరుపేదలకు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వాలు వేళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలను ఆదరించాల్సినటువంటి పని ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా, దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధికంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 13,000 గ్రామ సభలు అనుకుంటా 13,300 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి